హాయ్ గైస్, వెల్కమ్ టు మహారాజ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. 1 kg చికెన్ తీసుకొని నీట్గా కడిగి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ లెమన్ పిండి బాగా మిక్స్ చేసి అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ని కూడా వేసి అందులోనే కొత్తిమీర, పుదీనా, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసి 2 అవర్స్ పక్కన పెట్టేయండి. ఒక ప్యాన్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి. అవి పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో 2 చాప్డ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మిక్స్ చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోండి. అవి సాఫ్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే టైంకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చిల్లీస్, టొమాటోస్ కూడా వేసి చాలా మెత్తగా ఉడికేదాకా కలిపి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. దానిపైన కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి మెత్తగా ఉడికించుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టేసి మన అదే టైంలో పక్కన బిర్యానీ రైస్ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నా. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఆ వాటర్లో అన్ని దినుసులు, కొంచెం సాల్ట్, నెయ్యి, హాఫ్ లెమన్, వాటర్ బాగా బాయిల్ అయ్యాక రైస్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఆ రైస్ అనేది 90% ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి, వాటర్ అనేది లేకుండా. ఈలోపు మన చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఉప్పు, కారం, టేస్ట్ అన్నీ ఇప్పుడే చూసుకోవాలి. సో ఇప్పుడే టేస్ట్ చూసుకొని నేను హోమ్ మేడ్ మసాలా వేసుకున్నా. చికెన్ కూడా 90% ఉడికిపోయిన తర్వాత మనం ఏదైతే రైస్ కుక్ చేసి పక్కకు తీసుకున్న రైస్ ఉందో అది కూడా లేయర్స్కి 2 టేబుల్ స్పూన్స్ గీ, కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. బిర్యానీలో నుండి ఆవిరిపోకుండా లిడ్ అనేది టైట్గా పెట్టుకోండి, లేదా చపాతీ అయినా కవర్ చేసి క్యాప్ పెట్టండి, అప్పుడు ఆవిరిపోదు. కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అలా వదిలేయండి. సో ఫ్లేవర్స్ అంతా బాగా పడుతుంది. తర్వాత సర్వ్ చేసుకోండి హాట్గా. ఈ బిర్యానీలోకి రైతా కానీ చికెన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe to our channel.